నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. 18/2/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:19, తిథి పాడ్యం సాయంత్రం 4:57 వరకు, నక్షత్రం శతభిషం రాత్రి 9:16 వరకు, యోగాలు శివ రాత్రి 10:45 వరకు, కరణము భవ సాయంత్రం 4:57 వరకు, బాలవ రాత్రి తెల్లవారుజాము 4:31 వరకు, రావుకాలం మధ్యాహ్నం 12:30 నుంచి 1:57 వరకు, గుళికాలం ఉదయం 11:03 నుంచి 12:30 వరకు, యమగండం ఉదయం 8:09 నుంచి 9:36 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:04 నుంచి 3:40 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 3:33 నుంచి 5:08 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, విద్యాపరమైన విషయాల్లో, వాహన సంబంధమైన విషయాల్లో, మీ ఆలోచనలలో అభివృద్ధికరంగా ఉండడం, మీరు పడే శ్రమకి తగిన ప్రతిఫలం అనేది లభించడం, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు, బంధువర్గంతో అనుకూలంగా ఉంటుంది, తల్లిదండ్రులతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, విద్యాపరంగా విద్యార్థులు ప్రణాళికను ఏర్పరచుకోవడం, విద్యాపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, అన్ని విధాలా అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రద్ధ, బాధ్యతలు, వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన ఆలోచనలు, గౌరవం పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా చేయొచ్చు. అంతేకాకుండా మీకు వృత్తిపరంగా కూడా ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉండడం, వృత్తిలో అభివృద్ధి, నూతన ప్రదేశాల్లో అవకాశం, మిత్రులతో కలిపి మీకు నూతన ప్రదేశాల్లో వృత్తి వరకు చేసే ప్రయత్నాల్లో వారి సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా మంచి వాతావరణం నెలకొల్పుకునే పరిస్థితులు లాంటివి రావడం, విదేశాలకు కూడా వృత్తిపరంగా మీరు ప్రయత్నాలు చేసే అవకాశాలు లాంటివి ఉండడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు, తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు, ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి ఉన్నత విద్యకు సంబంధించి కొత్త ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి, దాంతోపాటుగా మీకు వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు కానీ, లేకపోతే మీరు అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కానీ, మీ యొక్క విద్యాపరంగా, అలాగే సంఘంలో మీ సామాజిక సేవ, కొత్త వ్యక్తులతో మీ పరిచయాలు మొదలైన విషయాల్లో మీ గౌరవం అనేది చేసే విధంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా మీ గౌరవం అనేది పెరగడం, బాధ్యతలు పెరగడం, శ్రమ పెరిగినా కూడా గుర్తింపు, గౌరవం లభించడం అనేది మొదలైన వాటికి అవకాశం అనేది. అలాగే వృత్తితో పాటుగా విద్యాపరంగా కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలమైన సమయంగానే మనం భావించవచ్చు. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేసే కార్యక్రమాల్లో ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అనవసరమైన ఆందోళన, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, ప్రతి విషయంలోనూ కొంత ఘర్షణాత్మకంగా ఆలోచనలు చేయడం, దానివల్ల ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, అలాగే మీ వృత్తి మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క మాటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మానసిక ఆరోగ్య, శారీరక ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆశించిన విషయాలలో, వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత మీకు ప్రశాంతతని తగ్గించే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో ఘర్షణలకు దూరంగా పెడుతూ
మీకు వీలైనంత వరకు తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. పై అధికారులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఆశించిన విధంగానే ఆ రకమైన సపోర్ట్ అనేది ఆశించిన స్థాయిలో దొరక్కపోవడం వల్ల కూడా కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, లేకపోతే పై అధికారులతో మీ యొక్క బాంధవ్యాలు మొదలైన విషయాలన్నింటిలో కూడా మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం బట్టి కొంత స్థిమితోనే తక్కువ ఉంటుంది. దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమించడానికి చక్కగా ప్రయత్నం చేస్తారు. దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి నూతన వ్యాపార వ్యవహారాల కొరకు దృష్టి సారిస్తారు. అంటే ముఖ్యంగా కొత్త ప్రదేశాలలో వ్యాపార అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాలలోనూ, అలాగే ఏదైనా రిసార్ట్స్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల, అలాగే మీ ఆరోగ్య శ్రద్ధ మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. వాహనాల కొనుగోలు విషయంలో కానీ, భూ సంబంధమైన అంశాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మార్కెటింగ్ రంగంలో ఉండేవారు కూడా దానికి సంబంధించిన విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మీ ఆత్మవిశ్వాసం పెరగడం, తద్వారా ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు అది మీకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో వారి యొక్క సహకారాన్ని కాంక్షించేటప్పుడు మీరు ఆలోచనలని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాల విషయంలోనూ కొంచెం ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులతో విభేదాలకు తగిన దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్ విషయంలో, లాజికల్ థింకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలు చాలా వరకు సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆగుతూ వచ్చిన పనులు, చిన్ననాటి మిత్రులతో మీ యొక్క ఇష్టాగోష్ఠి, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి, వృత్తిపరమైన నిర్ణయాలు మొదలైనవి, నూతన ప్రదేశాల్లో వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలమైన వాతావరణాన్ని మీకు చూపించే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం చక్కగా మీకు అనుకూలంగా అందడం అనేది, అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు చర్చలు జరిపి ఏదైనా కుటుంబ సంబంధమైన వాతావరణంలో కొత్త ఆలోచనని మీరు ప్రవేశపెట్టడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్తో పాటు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి మానసిక వికాసం, మానసికంగా అభివృద్ధి, నూతన నిర్ణయాలు, సృజనాత్మకత, అలాగే మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరగడం, మీ వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, శ్రద్ధ పెరగడం, ఆకర్షణీయంగా చక్కగా మాట్లాడి వ్యక్తులతో అనుకున్న పనులు సాధించగలిగిన ఒక చక్కటి దృక్పథాన్ని పెంపొందించుకోవడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ కూడా సంతాన వర్గం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గంతో విభేదాలు రాకుండా, ముఖ్యులు ఆత్మీయులు అనుకున్న వారితో మాట పట్టింపులకి, అలాగే మాటల్లో వైరుధ్యాలు దొరలకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది మనకి అనుకోవచ్చు. రావాల్సిన ధనం అంటే రావాల్సిన లాభాల విషయంలో కావచ్చు, అంటే వ్యాపారస్తులతో లేదా కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు మొదలైన వ్యక్తులతో కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకెడుతూ మీరు అనుకునే క్రియేటివ్ వర్క్స్ అన్ని కూడా చక్కగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి గృహ వాతావరణంలో కొంత ఇది తగ్గే అవకాశం ఉంటే, ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు ఆ విషయంలో దాన్ని మీ యొక్క తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో అలాంటి సమస్యలను కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి యొక్క బంధువర్గంతో కలిపి చర్చలు చేయడం, అలాగే తల్లితర బంధువుల యొక్క సపోర్ట్ని మీరు కోరుకోవడం, ఆకస్మికంగా బంధువులు కుటుంబానికి రాక వారితో మంచి చర్చలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం, వృత్తిపరంగా కూడా ఉన్నత అధికారులతో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వాహన సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన విషయాలలో వృత్తిలో మీ పై అధికారులతో ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు, వారి యొక్క సలహా సహకారం తీసుకునేటప్పుడు వీలైనంత వరకు చాలా వినయంగా ఉంటూ అనుకున్న పనిని సాధించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీ ఆత్మవిశ్వాసం వారికి వేరే విధంగా అనిపించే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. శిరోవేదన అంటే తలనొప్పి, ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద దృష్టి కేటాయించాలి. ధనస్సు రాశి. అమ్మ,
అమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా అధిక సామర్థ్యంతో వ్యక్తుల యొక్క సహకారంతో, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులని పూర్తి చేసుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభ్యమవడం, తద్వారా మీ పనులు నెరవేరడం, ధైర్య సాహసాలు పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, చక్కగా ఎలాంటి పనైనా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అనుకూలమైన వాతావరణంగా మనం భావించవచ్చు. ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా మీకు కన్వర్ట్ అయ్యి వాళ్ళు మీకు సహకరించే పరిస్థితులు లాంటివి చేయడం, తద్వారా మీకు ప్రశాంతత పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా మాటల వల్ల మీకు అనుకూలతలను ఏర్పరచుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి కావచ్చు, సంతాన వర్గం కావచ్చు, మీకు అన్ని విధాలా సహకరిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక విషయాలతో పాటుగా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీ మాటల్లో ఉండే అధిక ఆత్మవిశ్వాసం వల్ల కుటుంబ సభ్యులతో కూడా కొంత ఏదైనా చిన్నపాటి ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. కనుక అలాంటి ఇబ్బంది కలగకుండా అధిక ఆత్మవిశ్వాసాన్ని తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఉన్నత స్థాయి ఉద్యోగులతో మీరు మీ పై అధికారులతో మీరు ఏదైనా వర్క్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా సమయానికి పనిని పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు అధిక ఆత్మవిశ్వాసం అనేది అధికంగా ఉంటుంది. అలాగే సాంఘిక సంబంధాల విషయంలో కూడా మీ మాటే పై చేయిగా ఉండేట్టుగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టుగా అనిపించవచ్చు. ఇతరులకి ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఇబ్బంది పెట్టే వ్యక్తులకి తగిన విధంగా దూరంగా ఉండాలి. అనవసరమైన వాదోపవాదాలకి వెళ్లకుండా ఘర్షణలకి వీలైనంత దూరంగా ఉంటూ, ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో అది మీ యొక్క ముఖ్యులు ఎవరితోనైనా సరే, ఆత్మీయులు అనుకున్న వ్యక్తులు ఎవరితోనైనా సరే ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీరు ఆత్మీయులు అనుకున్న వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, మీ పై అధికారులు, ఎవరితోనైనా కలీగ్స్ అందరితో కూడా తగిన విధంగా మాట పట్టింపులకి దూరంగా ఉంటూ, సమస్య ఉత్పన్నం అవుతుంది అనుకున్న వెంటనే ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అభిప్రాయ భేదాలు దూరంగా ఉంటూ ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటూ పనిని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీన రాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి. ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సంతాన వర్గ విషయాలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొదలైన వాటి అన్ని విషయాల్లో కూడా వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రయాణాలు కానీ, పెట్టుబడుల విషయాలు కానీ, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాల్లో కానీ, కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త ప్రదేశాల్లో పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో భాగస్వామితో మీ యొక్క అనుకూలతలు, వారితో తీసుకునే నిర్ణయాలు మొదలైన విషయాలు, చర్చలు ఏ పని చేసినా ముఖ్యులతో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అది కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మీ యొక్క సోదరి వర్గం, ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయం మొదలైన అన్ని విషయాల్లోనూ తగిన శ్రద్ధతో ప్రతిదాని మీద కేర్ తీసుకుంటూ నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుని వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అమ్మ ద్వాదశ రాశుల వారు ఈ రోజు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వరకు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళిన ఒక విధానం అయితే, దాంతో పాటుగా ప్రతిరోజు చెప్పుకున్నట్లుగానే ఈ గోచరిత్య చెప్పుకునే రాశి ఫలితాల్లో మనకి ఈ రోజున చెప్పుకునే ఈ పరిహారంలో భాగంగా అంటే స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈ రోజున తప్పనిసరిగా వినాయకుడికి సంబంధించిన నామాలు, అష్టోత్తరాలు, అలాగే వినాయకుడి యొక్క శ్లోకాలు ఏదైనా సరే అవి చేసుకోవడం, అలాగే వినాయకుడికి పూజ చేసుకోవడం కానీ, లేకపోతే వినాయకుడికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళడం కానీ మొదలైనవి చేసుకోవడం బట్టి ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత పెరగడం, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించే పరిస్థితులు లాంటివి, ప్రతికూలతలని మించి మీరు ముందుకు వెళ్ళడానికి, అన్ని రకాలుగా అవరోధాలని అధిగమించడానికి అవకాశాలు, అలాగే ఆధ్యాత్మిక వృద్ధి, ఆరోగ్యంగా అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.